సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీ మొత్తానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లకు అనుమతించేది లేదని స్పష్టం చేశారాయన. తాను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇవ్వబోమని రేవంత్ వెల్లడించారు. సినిమా తీసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, డబ్బులు కూడా సంపాదించుకోండి, ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకోండి, ప్రోత్సాహకాలు ఏ ఉన్నా తీసుకోండి, షూటింగ్లకు ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి, కానీ ప్రాణాలు పోతుంటే మాత్రం చూస్తూ ఊరుకోమని, తాము అధికారంలో ఉన్నంత కాలం మీ ఆటలు సాగవని హెచ్చరించారు. సెలబ్రిటీలకు ప్రత్యేక చట్టాలు ఉండవని మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాసేపటి క్రితమే అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్, మా ఫిలిం కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ. దీపిక, తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. ఏదైతే అల్లు అర్జున్ కు సంబంధించి పుష్ప సినిమా సంఘటనకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు మనం భావించవచ్చు. ఏమున్నా కూడా పర్మిషన్ల దగ్గర నుంచి మొదలుకొని సినిమా ఇండస్ట్రీకి ఏ సహాయం కావాలన్నా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది చేయడానికి, కానీ ఇట్లా మనుషుల ప్రాణాలు పోతుంటే మాత్రం చూసే ఊరుకునే ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పుష్ప సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ దగ్గర రేవతి అనే మహిళ తొక్కిసలాటలు చనిపోవడము, ఆ తొక్కిసలాట జరగడానికి కారణమైనటువంటి అల్లు అర్జున్ హీరో అక్కడికి రావడంతోనే జరిగిందని స్పష్టం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇక నుంచి ఏ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచడం కానీ, లేకపోతే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం కానీ, లేదా ఎక్స్ట్రా షోలకు పర్మిషన్ ఇవ్వడం కానీ, అర్ధరాత్రి 1 గంటకు షోలకు పర్మిషన్ ఇవ్వడం కానీ, ఇట్లాంటి ఏవి ఉండవని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దీంతో కొంత సినిమా ఇండస్ట్రీకి షాక్ కలిగినట్టే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షోలు రెగ్యులర్ గా జరుగుతుంటాయి. బెనిఫిట్ షోలు వేలకు వేల రూపాయలు పెట్టి కొంటా ఉంటారు. మొన్న పుష్ప సినిమాకు దాదాపుగా 3,000 రూపాయలు పెట్టి టికెట్లు కొన్న పరిస్థితి బెనిఫిట్ షోకు ఉంది. అందుకని ఆ సంఘటన జరిగిన నేపథ్యంలో ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండబోవని ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారో ఆయన కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగానే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి తెలుగు సినిమాకు బెనిఫిట్ షోలు కానీ ఉండవని మనం భావించవచ్చు. దీపిక. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.